భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా ఏ జట్టు ఇండియా ఏ జట్టుతో 3 అనధికారిక వన్డేల సిరీస్కు సిద్ధమైంది. ఈ సిరీస్లోని మొదటి మ్యాచ్ నవంబర్ 13న రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో జరగనుంది. ఇటీవలే ముగిసిన అనధికారిక టెస్టు సిరీస్ను 1-1తో సమం చేసుకున్న ఇరు జట్లు ఇప్పుడు వన్డే ఫార్మాట్లో తమ సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఉన్నాయి. ముఖ్యంగా భారత్ జట్టులోని యువ ఆటగాళ్లకు ఇది జాతీయ జట్టు తలుపు తట్టేందుకు ఒక సువర్ణావకాశం. ఈ సిరీస్కు బీసీసీఐ యువ ఆటగాళ్లతో కూడిన బలమైన జట్టును ప్రకటించింది. దీనికి హైదరాబాదీ సంచలనం తిలక్ వర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ పరిస్థితుల్లో మొదటి వన్డేకు పిచ్ మరియు వాతావరణం ఎలా ఉండబోతుంది, భారత తుది జట్టులో ఎవరు చోటు దక్కించుకునే అవకాశం ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. భారత్ ఏ మరియు దక్షిణాఫ్రికా ఏ జట్ల మధ్య తొలి అనధికారిక వన్డేకు ఆతిథ్యమిస్తున్న రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియం పిచ్ బ్యాటింగ్కు స్వర్గధామం. ఇది ఒక ఫ్లాట్ వికెట్. ఇక్కడ బంతి బ్యాట్ పైకి చక్కగా వస్తుంది. ఇది బ్యాటర్లకు భారీ షాట్లు ఆడేందుకు అనుకూలిస్తుంది. మ్యాచ్ ఆరంభంలో పేసర్లకు పెద్దగా సహకారం లభించకపోవచ్చు. వారికి స్వింగ్ లేదా సీమ్ దొరకడం కష్టం. బౌలర్లు రాణించాలి అంటే వారు తమ వేగంలో వైవిధ్యం చూపిస్తూ కట్టర్లు, స్లో బాల్స్ వేయాలి. మ్యాచ్ గడిచే కొద్దీ పిచ్చు కొద్దిగా నెమ్మదించే అవకాశం ఉంది మరియు స్పిన్నర్లకు కొంత టర్న్ లభించవచ్చు. కానీ ప్రధానంగా ఇది ఒక హై స్కోరింగ్ మ్యాచ్గా సాగే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. ఈ మైదానంలో వన్డే రికార్డులను పరిశీలిస్తే మొదట బ్యాటింగ్ చేసిన జట్లే పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ మరో ఆలోచన లేకుండా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించేందుకే మొగ్గు చూపుతారు. ఇక వాతావరణం విషయానికొస్తే నవంబర్ 13న రాజ్కోట్లో మ్యాచ్కు ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యే సూచనలు లేవు. వర్షం పడే అవకాశం 0% కాబట్టి అభిమానులు ఎటువంటి అడ్డంకులు లేని పూర్తి 50 ఓవర్ల ఆటను ఆస్వాదించొచ్చు. గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడం వలన మంచు ప్రభావం కూడా పెద్దగా ఉండకపోవచ్చు. ఇది రెండవ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసే జట్టుకు కూడా కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లను కేవలం జియో హాట్స్టార్లో మాత్రమే ప్రసారమవుతాయి. టీవీలలో చూడ్డానికి కుదరదు. ఇక ఈ తొలి వన్డే కోసం ఇండియా ఏ తుది జట్టులో ఏ ఆటగాళ్లకు అవకాశం దక్కనుందో ఇప్పుడు చూద్దాం. ఓపెనర్లుగా వైస్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరియు అభిషేక్ శర్మ బరిలోకి దిగే అవకాశం ఉంది. రుతురాజ్ ఇప్పటికే భారత సీనియర్ జట్టుకు ఆడిన అనుభవంతో నిలకడైన ప్రదర్శనతో జట్టుకు వెన్నెముకగా నిలవగలడు. మరోవైపు వీరిద్దరి కుడి ఎడమ కాంబినేషన్ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచుతుంది. మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ తిలక్ వర్మ 3వ స్థానంలో ఆడతాడు. తిలక్ వర్మ ఒత్తిడిలో కూడా నిలకడగా ఆడి ఇన్నింగ్స్ను నిర్మించగల సమర్థుడు. అతని కెప్టెన్సీ నైపుణ్యాలకు కూడా ఈ సిరీస్ ఒక పరీక్ష. 4వ స్థానంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ వచ్చే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ తన విధ్వంసకర బ్యాటింగ్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలడు. ఫినిషర్ పాత్రలో రియాన్ పరాగ్, ఆయుష్ బదోనీలలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. ఇటీవలి ఫామ్ దృష్ట్యా రియాన్ పరాగ్ తన ఆల్రౌండ్ నైపుణ్యాలతో జట్టుకు అదనపు బలం చేకూర్చగలడు. కాబట్టి అతడి వైపే జట్టు యాజమాన్యం మొగ్గు చూపవచ్చు. ఫినిషర్గా ఆయుష్ బదోని బాధ్యత తీసుకుంటాడు. బదోని కూడా దేశవాళీ క్రికెట్లో నిలకడైన ప్రదర్శన చేస్తున్నాడు. ఆల్రౌండర్ల విభాగంలో విప్రజ్ నిగమ్, నిశాంత్ సింధులలో ఒకరికి చోటు దక్కుతుంది. ఈ మధ్య జరిగిన దేశవాళీ మ్యాచ్ల్లో నిశాంత్ సింధు ఆకట్టుకున్నాడు కాబట్టి అతడు తుది జట్టులో వస్తాడు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్గా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన మానవ్ సుతార్ తుది జట్టులో ఉంటాడు. ఆస్ట్రేలియా ఏతో జరిగిన అనధికారిక టెస్ట్ సిరీస్లో సుతార్ సత్తా చాటాడు కాబట్టి అతడిపై ఈ సిరీస్లో అంచనాలు నెలకొన్నాయి. ఇక పేస్ బౌలింగ్ దళం విషయానికొస్తే భారత సీనియర్ జట్టుకు ఆడిన అనుభవం ఉన్న హర్షదీప్ సింగ్ పేస్ దాడికి నాయకత్వం వహిస్తారు. హర్షదీప్ తన స్వింగ్ మరియు డెత్ ఓవర్ల బౌలింగ్తో కీలకం కానున్నాడు. ఇక ప్రసిద్ధ కృష్ణ తన అదనపు బౌన్స్ మరియు వేగంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. 3వ పేసర్గా ఐపీఎల్లో తన వేగంతో ఆకట్టుకున్న హర్షిత్ రాణా లేదా అనుభవజ్ఞుడైన ఖలీల్ అహ్మద్లలో ఒకరు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఇక ఇరు జట్ల బలాబలాలను విశ్లేషిస్తే ఈ మ్యాచ్లో గెలుపు అవకాశాలు ఇరు జట్లకు సమానంగా ఉన్నాయి. భారత ఏ జట్టులో రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ వంటి అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉండడం అతిపెద్ద బలం. వీరంతా సొంత గడ్డపై ఆడడం కూడా వారికి అదనపు ప్రయోజనం. బ్యాటింగ్ విభాగం చాలా లోతుగా మరియు దూకుడుగా ఆడే ఆటగాళ్లతో నిండి ఉంది. అయితే దక్షిణాఫ్రికా ఏ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మార్క్వెస్ సెకర్మ్యాన్ కెప్టెన్సీలోని ఆ జట్టు ఇటీవలే ముగిసిన అనధికారిక టెస్ట్లో 417 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయం సాధించింది. జోర్డాన్ హెర్మాన్ వంటి ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. వారి జట్టులో ఓట్నీల్ బార్ట్మాన్, జోర్న్ ఫోర్టుయెన్ వంటి అంతర్జాతీయ అనుభవం ఉన్న బౌలర్లు కూడా ఉన్నారు. భారత పరిస్థితులకు ఇప్పటికే అలవాటు పడ్డం వారికి కలిసొచ్చే అంశం. కాగితంపై భారత్ జట్టు బలంగా కనిపిస్తున్నా
దక్షిణాఫ్రికా ఏ జట్టు ఇటీవల ప్రదర్శించిన పోరాట పటిమ చూస్తుంటే నవంబర్ 13న రాజ్కోట్లో ఒక హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్లో ఇండియా ఏ తరపున బరిలోకి దిగనున్న రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, ఇషాన్ కిషన్, ఖలీల్ అహ్మద్ ఈ నలుగురికి బంపర్ ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యకాలం ఈ నలుగురికి ఎందుకు టీమిండియాలో చోటు దక్కడం లేదు అనే చర్చ పలు సందర్భాల్లో జరిగింది. ఈ పరిస్థితుల్లో బీసీసీఐకి సవాల్ విసురుతూ ఈ నలుగురు ఆటగాళ్లు గనక ఈ సిరీస్లో మంచి ప్రదర్శన చేస్తే ఇండియా స్క్వాడ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ అవకాశాలను ఈ నలుగురు ఏ మేరకు ఉపయోగించుకుంటారో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.